డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీజీపీ జితేందర్ కలిశారు. ఇండియా జస్టిస్ రిపోర్టులో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. చెంచల్గూడ మహిళా జైలును మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సందర్శించారు. కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. జైలులోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులపై ఆరా తీశారు. న్యాయ సహాయం కోసం జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి వివరించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు, కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలపై వాక్ చేశారు. ఏ రకమైన శిక్ష పడ్డా గానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. టాయిలెట్స్ తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళ అసెంబ్లీ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్ గా వెళ్లి నేను సందర్శించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా అక్కడ సెపరేట్ సెల్ లో పెట్టారు. తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఓవరాల్ గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్. వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. పౌల్ట్రీ రంగ రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. రేవంత్ కటౌట్ కు ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం చేశారు. అంగన్వాడీ పథకంలో కోడిగుడ్ల టెండర్లను కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటున్న పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో 7 జోన్లుగా విభజించి టెండర్ ప్రక్రియ జరుపుతున్నారన్నారు. అయితే అధికారులను మేనేజ్ చేస్తూ కొందరు నిబంధనలు పెట్టి అక్రమంగా టెండర్లను పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని, దానిపై స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను 1 నెల రోజుల పాటు నిలిపివేశారన్నారు. రేవంత్ రెడ్డి టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్లు నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. మార్చగలుగుతామా లేదా ఆల్రెడీ ఫామ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది 7 జోన్ల సిస్టమ్ అనేది. ఈ 7 జోన్ల సిస్టమ్ అగ్మార్గానికి రిప్లికాలని చెప్పి పెట్టి కొన్ని కండిషన్లు పెట్టి ఎవరు ఎలిజిబుల్ గానే కూడా చేయడం జరిగింది. మాకు జరుగుతుందా జరగదా అనుకున్న టైంలో అప్పుడు మా నారాయణ రెడ్డి అనేది పోతే మా జానన్న గారు రికమెండేషన్ చేసి అక్కడికి పంపించారు. అంటే రికమెండేషన్ అంటే అక్కడ పొంది మీరు అని చెప్పి తొవ్వ చూపిస్తే అక్కడికి వెళ్ళి మా బాధ చెప్పుకున్న విత్ ఇన్ 5 నిమిషాల లోపల ఈ టెండర్ నాపండి, దీంట్లో ఏదో ఉన్నదంట నాకు అర్థం కాలేదు, నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తా, అప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది. 1 నెల మే 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది, నాపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు. మేము జరుగుతుందా జరగదా, మేము చేయగలమా, మామూలు రైతుల మీద అంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసేందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో రెవెన్యూ పేషీల పని చేస్తున్నామని చెప్తూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ ఇబ్బందులు పెడుతున్న 2 వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. పొంగులేటి డిపిఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగోల్ వెంకటరెడ్డి నగర్ కి చెందిన సురేష్, బస్సా వెంకటరెడ్డి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వారిపై సెక్షన్ 318, 319, 361 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న పెద్ద చెట్టును వాటా ఫౌండేషన్ సహకారంతో పోలీసులు సురక్షితంగా మరొక చోటికి తరలించి జీవనం పోశారు. సిపిసివి ఆనంద్ ఆదేశాలతో వృక్షాన్ని సురక్షితంగా తరలించి ఏఓసీలో అప్పటికే సిద్ధం చేసిన గుంతలో పెట్టి పునరుజ్జీవం కల్పించినట్లు తెలిపారు. గతంలోనూ అనేక వృక్షాలను సురక్షితంగా తరలించినట్లు చెప్పారు.
పహల్గాం జిల్లాలో అమాయక ప్రజలపైన తీవ్రవాదులు దాడి చేసి 28 ప్రాణాలు బలిగొన్న ఘటనను నిరసిస్తూ తెలంగాణ నాన్ గ్యాజెటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నాన్ గ్యాజెటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం హుస్సేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆయుధాలు లేని అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అన్నది పిరికి పందిల చర్య అని హుస్సేని అన్నారు. భారత ప్రధానమంత్రి గారు పెద్దలు మోదీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా కూడా దేశం అంతా కూడా గర్విస్తూ ఉంది. మరి ముష్కర్ల దాడి మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా ఉన్నాం, శాంతి శాంతి అని చెప్తాం. కానీ ఇప్పుడు మా ఓపిక కూడా సహనం కూడా అయిపోయింది. ఖచ్చితంగా 100% భారతదేశ ప్రభుత్వం సైన్యాలు కూడా దాడి చేసి శత్రువుని మట్టి కూర్చోవలసిన టైం బరాబర్ ఆసన్నమైంది. మరి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఒక పక్కన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేల కొద్ది లీటర్ల రక్తం ఇస్తున్నాం. మా దేశం చల్లగా ఉండాలి, మా భారతదేశం చల్లగా. బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి కేటీఆర్ వలవేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమికి దగ్గర అయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కనీసం కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా వేలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ఇష్టం లేదు పక్కన పెట్టండి. ఉపనాయకుడు అనేటోడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి, మరి దానికి ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా? కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాల వరకు ఓటేయరు అని అంటుండినా. నేను అంటున్నా, నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో, నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణది మెయ్యని జాతీయంగా గుంచు. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుని తెచ్చి నీకు దమ్ముంటే 3.5 సంవత్సరాలు ఉంది కదా, పార్టీని అధికారంలోకి తీసుకురా. ఎందుకు ఈ చేతగాని మాటలంతా? హైదరాబాద్ అంటే యువత గుర్తుకు వస్తారు. హైదరాబాద్ నిర్మాణం జరిగిందంటేనే యువత వల్ల అనేది నిత్యం సత్యం. భవిష్యత్తు నిర్మాణానికి యువత ఎంత ముఖ్యమో భాగ్యనగరాన్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి హైదరాబాద్ ఆలోచనల్లో నుంచి బయటపడడం లేదట. తలకు మించిన భారం అనుకుంటూ మా వల్ల కాదని తప్పుకుంటుందంట మన యువత. ఎందుకొచ్చిన గోల ఈ ప్రపంచాన్ని జయించడం మా వల్ల కాదంటూ నిరాశ చెందుతుందట. అవును, ఈ మాటలు స్వయంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో వచ్చిన రిపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం. హైదరాబాద్ నగరానికి ఏమైంది? యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది? ఇది మేము చెబుతున్న విషయాలు కాదు. అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచిలో హైదరాబాద్ నగరం వెనుకబడినట్లుగా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కొన్నట్లుగా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75,000 మంది నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచి స్కేల్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం ప్రపంచ సగటు స్కోర్ 63 కాగా హైదరాబాద్ నగరం కేవలం 58.3 స్కోర్తో సరిపెట్టుకుంది. దేశంలోని మెట్రో నగరాల్లో పోల్చిన హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి వృద్ధి చెందడం వరకు పలు కేటగిరీలుగా MHQ స్కేల్ విభజిస్తోంది. హైదరాబాద్ నగరం సగటున ఎండ్యూరింగ్, మేనేజింగ్ కేటగిరీల మధ్య ఉందని రిపోర్టు తెలిపింది. నగర జనాభాలో దాదాపు 31% మంది బాధపడుతున్న కేటగిరీలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాలు బలహీనపడడం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలున్నాయని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేంద్ర స్వామినాథ్ తెలిపారు.
ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన వారు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 స్కోరు సాధించారు. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కన్నా యువత మాత్రం సగటున బేస్ లైన్ కంటే కేవలం 27 పాయింట్లు అధికంగా సాధించి ఎండ్యూరింగ్ కేటగిరీలో నిలిచారు. దాదాపు సగం మంది యువకులు ఏదో ఒక రకమైన మానసిక బాధను, మనసును బలహీనపరిచే భావాలను అనుభవిస్తున్నారని డేటా స్పష్టం చేస్తున్నట్లుగా సేపియర్ ల్యాబ్స్ ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ తెలిపారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో మలక్పేటలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో ముస్లిం సోదరులు, కాలనీ సంఘాల ప్రతినిధులు, పలు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు. దేశమంతా ఒక్క తాటిపై నిలవాలన్నారు. అయితే పహల్గామ్ ఘటనలో పలువురు మృతి చెందడం అత్యంత బాధకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. टेररिस्ट अटैक जो हुआ है, हमने उसके अगेंस्ट में, उसकी मजम्मत करते हुए उसके खिलाफ में यहाँ पर मलकपेट में कैंडल मार्च किया है. तमाम हमारे हिंदू भाई, जैन भाई, क्रिश्चियन भाई, मुस्लिम भाई, मौलाना, पंडित, हमारे पंडित लोग सब मिलके यहाँ पर हमने ये रैली निकाली है कैंडल मार्च के, और उनकी तायीद में कि जो लोगों को उत्साह देने के लिए कि जो लोग वहाँ पर शहीद हुए हैं, मारे गए हैं, जो दहशतगर्दों ने जो वहाँ पर इक़दाम किया है, ये एक बहुत ही गलत इक़दाम है. हमारा पड़ोसी मुल्क पाकिस्तान ये समझता है कि हमारे पास इस किस्म के हमले कराकर भारत के अंदर जो एक जहती है उसको मुतासिर करने की कोशिश की जा रही है. इंशाअल्लाह उन लोग इसके अंदर नाकाम होंगे. ये सही मौका है हुकूमत हिंद को इसके ऊपर सही एक्शन लेकर उनको सजा दे. जो खातियां और इसके पीछे जो दिमागा इन्वॉल्व है उनके खिलाफ सख्त से सख्त कार्रवाई करे. पहलगाम के पास जो कुछ दहशतगर्दाना हमला हुआ है, हम सब के सब यहाँ इसलिए जमा हैं और अपने हाथों में हमने जो रोशनी लेकर बताना चाहा है कि जो कुछ के हरकत हुई है, ये दहशतगर्दाना हरकत, इंतहाई शर्मनाक हरकत है. ये इंसानियत के बिल्कुल खिलाफ, इंसानियत सोज हरकत है. किसी भी मजहब में इस बात की तालीम हरगिज नहीं दी जाती कि किसी मासूम की जान ली जाए और उस पर शर्म हमला किया जाए और उसकी जान ले ली जाए. कि 30 जानों के जाने का मतलब यह है कि 30 खानदानों की खुशियों को मलियामेट किया गया. कि इस किस्म की जो ओछी हरकत की गई है, हम सब हिंदुस्तानी, चाहे वो हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, जैन हो, पारसी हो, सारे के सारे मिलकर इस वाक़े की मजम्मत करें. బీఆర్ఎస్ పై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించి ఫెయిల్ అయ్యారని ఆయన చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పర్యాటకులపై పాశవిక దాడి జరిగిందని, ఎంచుకుని కొట్టినట్టుగా కనిపిస్తుందని ఆయన అన్నారు. అయితే ఉగ్రవాదులను ప్రేరేపించిన దేశాలు, సంస్థలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో వివిధ దేశాల పౌరులు ఇక్కడే ఉంటున్నారని, పోలీసు యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఉంటున్న ఇలాంటి వారిని పంపించాలని కూడా కోరారు. ఎంఐఎం గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉండడంతో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వీరి మైత్రితో ప్రజల ప్రాణాలు బలి కాకుండా చూసుకోవాలని కోరారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ కుకట్పల్లిలో జనసేన ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగబాబు హాజరయ్యారు. నిరసనలో జన సైనికులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఉగ్రవాదం అంతం, జనసేన పంతం అంటూ నినాదాలు చేశారు. పహల్గామ్ దాడి మానవత్వంపై జరిగిన దాడి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడికి బలైపోయినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళకి మా సానుభూతి లేకపోతే మా ఫ్రెటర్నిటీ చెప్పడానికి 2వ రోజు మేము తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ టెర్రరిజం అనేది తెలంగాణకి
వరకు తీసుకుంటే తెలంగాణలో గోకుల్ చాట్ గానీ, లుంబిని పార్క్ బ్లాస్ట్ గానీ, సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ జరిగినాయి. ఇలా మన హైదరాబాద్ లో మన అందరికీ కూడా టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యింది. మన అదృష్టం ఏంటంటే కంట్రీలో ఎక్కడ కూడా చాలా కాలంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వం టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిన ఈ కాశ్మీర్ ఈ బార్డర్ లో జరుగుతున్న టెర్రరిజాన్ని కొన్నిసార్లు మిస్ అయింది. ఎక్కువగా ఈ టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యేది బార్డర్ లో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళు. ఆర్మీ అంటే యుద్ధం చేస్తుంది కాబట్టి మనకు ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళతో, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళు యుద్ధం చేయగలరు. సో వాళ్ళ మీద మనకి ఒక సానుభూతి, ఒక రెస్పెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా వారియర్స్ కదా అనేది ఒక చిన్న ధైర్యం ఉండేది మనకి. అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాతానికి, ఎంత డ్రామాకి గురై ఉంటారో మనకు అర్థం చేసుకోవాలి. ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా నమ్మకం ఆయన మీద మాకుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటనతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి పైశాచిక చర్యతో కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే తెలియని ఒక భయాందోళన. ఎందుకంటే ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏ మాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేసుకున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటేనే చాలా డిస్టర్బ్ గా ఉంది. ఇక ముందు మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద, ప్రధానమంత్రి మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద. ఇలాంటి చర్య మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటే నమ్మకం ఉంది. ఉగ్రవాదుల్ని ఎరాడికేట్ చేసే ప్లాన్ లోనే ఉండాలని మాకు అర్థమైంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుని నమ్ముతున్నాము. మోదీ గారికి మా జనసేన తరఫున మా విజ్ఞప్తి, ప్లీజ్ ఎరాడికేట్ దిస్ టెర్రరిజం. అండ్ ఇక్కడికి వచ్చిన నివాళులు చెప్పడానికి వచ్చిన మా నాగబాబు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేసిన పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా కోరుతూ డప్పుల మూతతో కలాల కవాతు పేరుతో నిరసన వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ అధ్యాపక నియామకాలు, పార్ట్ టైం టీచర్ల ఎక్స్పీరియన్స్ కు వెయిటేజ్ ఇవ్వాలని కూడా కోరారు. యూనివర్సిటీ అధ్యాపక నియామకాల్లో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మియాపూర్లో నకిలీ డాక్టర్ భాగోతం బయటపడింది. పీడియాట్రిషియన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ పిల్లల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నాడు. అయితే తాజాగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేపట్టగా నకిలీ డాక్టర్ భరత్ కుమార్ భాగోతం బయటపడింది. అయితే ఇతడు మియాపూర్ అంకుర హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వేణుకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 6న అపూరప్ప కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వద్ద 11 లక్షల విలువైన 12 తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్, అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. గత నెల 6వ
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోచమ్మ టెంపుల్ పక్కనే ఉన్న కట్టెల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీపం పెట్టుకున్నారు. దేవుని దీపం పెట్టుకొని బయటకు పోయేసి చాయ్ తాగి వచ్చే వరకు మంటలు అంటుకున్నాయి. ఆ దీపంతో మంటలు అంటుకున్నాయని ఉద్దేశం అది. దాంతో లోపల బట్టలు డెకరేషన్ బట్టలు ఉంటాయి. ఆ బట్టలకు అంటుకొని మొత్తం అంటుకున్నది. అంటుకున్నాగానే పిల్లలకు తెలియగానే మొత్తం బస్తీ పిల్లలంతా వచ్చేసి బోరింగ్ వేసి సెల్ఫ్ గా మొత్తం బకెట్లతో దాంతో నీళ్ళకి కొంచెం మార్పారు. అంతలోపే 101 ఫోన్ చేస్తే ఫైర్ స్టేషన్ కూడా వచ్చింది. ఏరియా పోలీసు వాళ్ళు వచ్చి అందరూ. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా సర్వీస్ స్టేషన్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రేణుక ఎల్లమ్మ కాలనీ పక్కనే ఉన్న టాటా సర్వీస్ స్టేషన్ లో కార్లు కాలుతూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రేణుక ఎల్లమ్మ కాలనీ వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలనీ వాసులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.